ఆర్పేట, మచిలీపట్నం పోలీస్ స్టేషను మరియు బందరు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో గల ప్రజలకు నా యొక్క విజ్ఞప్తి. రాబోయే వినాయక చవితి సందర్భంగా ఎవరైనా వినాయకుడిని ప్రతిష్ఠించాలనుకున్నప్పుడు, పందిర్లు వేసినప్పుడు ఈ కింది విధంగా జాగ్రత్తలు తీసుకోవాలండి. ముందుగా మీరు మీ కమిటీని ఫామ్ చేసుకోవాలి. ఆ కమిటీలోని ముఖ్యమైనగా ఉన్న సభ్యులందరూ ఏదైనా ఏ కార్యక్రమం జరిగినా వారిదే పూర్తి బాధ్యత. ఇప్పుడు మీరు పందిర్లు వేసుకునేటప్పుడు ఆ స్థలం ప్రైవేట్దా గవర్నమెంట్దా అది ముందు గమనించి, ప్రైవేట్ అయితే ప్రైవేట్ వ్యక్తి దగ్గర అనుమతి తీసుకోవాలి. అదే గవర్నమెంట్ అయితే పంచాయతీ కానీ మున్సిపాలిటీ అయితే కన్సల్ట్ పంచాయతీ సెక్రటరీ కానీ సచివాలయ సెక్రటరీ గారితో అనుమతి తీసుకోవాలి. అదేవిధంగా మీరు పందిరి వేసిన తర్వాత అక్కడ పవర్ సప్లై సంబంధించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఏ విధమైన అక్కడ షార్ట్ సర్క్యూట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నైట్ టైం పందిరి దగ్గర మీరు కాపలా ఉండాలి. అదేవిధంగా ఆ కుండీలో ఉన్న డబ్బులు కానీ ఏ విధమైన వస్తువులైనా కానీ పూర్తి బాధ్యత మీది. తర్వాత మీరు ఊరేగింపు చేయు సమయం స్టేషన్కి తెలియపరచాలి. అదేవిధంగా ఈ వినాయక నిమజ్జనం కానీ వినాయక పండుగ చేసుకునే దానికి పందిలు వేసేటప్పుడు మొత్తం అనుమతి మన బందరు డిఎస్పీ గారి దగ్గర నుంచి సంబంధ పోలీస్ స్టేషన్ ద్వారా తీసుకోవాలి. అదేవిధంగా మీరు ఆ తీసుకునే సమయంలో ఒక ప్రపారం ఉంటుంది. దాని ప్రకారం అన్ని కూడా మీ వివరాలను తెలియపరచాలి. మీరు ఏ రోజునైతే నిమజ్జనం చేస్తారో ఆ రూట్ మ్యాప్, అదేవిధంగా ఎక్కడికి నిమజ్జనం చేస్తారో ఆ వివరాలన్నీ తెలియపరచాలి. అదేవిధంగా మీరు డీజే సిస్టమ్ని పోలీసు వారు అనుమతి లేదు. మీరు మైక్ సిస్టమ్ని పెట్టుకోవాలి. దానికి పర్మిషన్ కూడా డిఎస్పీ గారి దగ్గర నుంచి తీసుకోవాలి. ఏ విధమైన అసాంఘ కార్యకలాపాలు, రికార్డింగ్ డ్యాన్స్లు కానీ అలాంటి ఊరేగింపు సమయంలో అట్లాంటి వాటికి అనుమతి లేదు. ఇవన్నీ మీరు గమనించి మాకు సహకరించగలరని కోరుచున్నాను. ఇట్లు మీ ఆర్పడిసి.